Yeah. Good evening, all of you. ఈరోజు లైవ్ క్లాస్ ప్రీ రికార్డింగ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవ్రీవన్ చెక్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు క్లాస్లో మనం 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చేసాం. 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ అంటే ఇలా చేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 22 into 21 ఇలా చేసాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. 2 2s are 4. ఫస్ట్ డిజిట్ వచ్చేసింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 1 plus 2 into 2 అంటే 2 2s are 2 plus 4 అంటే 6 అవుతుంది. ఓకే. థర్డ్ స్టెప్ ఏం చేయాలి? లాస్ట్ కాలం చేయాలి. 2 1s are 2. చూడండి, ఇది ఫస్ట్ కాలం చేయాలి, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత లాస్ట్ కాలం. ఇట్స్ వెరీ ఈజీ. ఫస్ట్ కాలం, క్రాస్ మల్టిప్లికేషన్, లాస్ట్ కాలం అలా చేస్తే వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కాలం మల్టిప్లై చేసిన సింగిల్ డిజిట్ వచ్చింది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన సింగిల్ డిజిటే వచ్చింది, లాస్ట్ కాలం మల్టిప్లై చేసిన సింగిల్ డిజిటే వచ్చింది. ఓకే, ఒకవేళ ఈ డిజిట్లలో సింగిల్ డిజిట్ కాకుండా డబల్ డిజిట్ వస్తే ఏం చేయాలి? ఏదైనా ఒక రిజల్ట్ కానీ, 2 రిజల్ట్స్ కానీ, 3 రిజల్ట్స్ కానీ, ఈ 3 రిజల్ట్స్ సింగిల్ డిజిట్స్ వచ్చినాయి కదా, అలా కాకుండా ఒక డిజిట్ కానీ, 2 డిజిట్స్ కానీ, 3 డిజిట్స్ కానీ, సింగిల్ డిజిట్స్ కాకుండా డబల్ డిజిట్ వస్తే ఎలా సింప్లిఫై చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు. సో టేక్ 26 32 తీసుకుందాం. 26 32 సేమ్ అదే ఫార్ములాలో ఏం చేంజ్ లేదు, అదే ఫార్ములా. ఈ కాలం మీరు మల్టిప్లై చేయండి. 2 3s are 6. ఫస్ట్ డిజిట్ వచ్చింది. సెకండ్ కాలానికి క్రాస్ మల్టిప్లికేషన్ 2 2s are 4 ప్లస్ 6 3s are 18 అంటే 22 వచ్చింది. సింగిల్ కాలం మల్టిప్లై చేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, తర్వాత థర్డ్ ఏం చేయాలి? లాస్ట్ కాలం చేయాలి. 6 2s are 2. చూడండి, ఇక్కడ చూడండి అన్ని డిజిట్సే వచ్చాయి, కానీ ఇక్కడ రిజల్ట్స్ ఇది డబల్ వచ్చింది, ఇది డబల్ వచ్చింది. డబల్ డిజిట్స్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆన్సర్ రాస్తే తప్పు అవుతుంది. కాబట్టి సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలంటే వన్స్ ప్లేస్ లో నెంబర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి టెన్స్ ప్లేస్ లో నెంబర్ ని నెక్స్ట్ డిజిట్ కి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి 12 ఉంది కదా, ఈ 2 డిజిట్స్ ని మనం తీసుకోలేము, 2 డిజిట్స్ ని తీసుకోలేము. కాబట్టి దీనిలో వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ను మాత్రమే తీసుకుంటాం. తీసుకొని 1 ఏం చేస్తాం? నెక్స్ట్ డిజిట్ కి కలిపేస్తాం. నెక్స్ట్ డిజిట్ కి కలిపేస్తే 1 సెకండ్ ప్లీజ్. నెక్స్ట్ డిజిట్ కి కలిపేస్తే 122 కలిపితే ఏమవుతుంది? 23 వస్తుంది. మళ్ళీ వచ్చిన 23లో మళ్ళీ వన్స్ ప్లేస్ ఇక్కడే రాయాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ 23 వచ్చింది కదా, వన్స్ ప్లేస్ ఇక్కడ రాస్తే మళ్ళీ 2 ఉంది, 2ని నెక్స్ట్ డిజిట్ కి రాయాలి, కలపాలి. 2 + 6 8 అవుతుంది, అంటే 832 ఈస్ ద ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 36 into 42 అనుకోండి. ఫస్ట్ యాజ్ డిస్కస్ ఫస్ట్ కాలం చేయండి. 3 4s are 12. ఇది ఫస్ట్ డిజిట్. క్రాస్ మల్టిప్లికేషన్ 3 2s are 6, 6 4s are 24, 24 6 ఏమవుతుంది? 30. ఇది సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ కి లాస్ట్ కాలం 6 2s are 12. ఎప్పుడు సింప్లిఫై చేయాలి కదా, మనకు 3 సింగిల్ డిజిట్స్ వస్తే సింప్లిఫికేషన్ అవసరం లేదు, కానీ డబల్ డిజిట్స్ వచ్చినప్పుడు సింప్లిఫై చేయాలి. ఎలా చేయాలి? సింపుల్ గా వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని ఇక్కడ రాసేయండి, ఈ నెక్స్ట్ నెంబర్ ని ఇక్కడ యాడ్ చేయండి. సో 30 + 1 ఏమవుతుంది? ఈ ప్లేస్ లో 31 అయిపోతుంది. మళ్ళీ 31 లో వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని ఇక్కడ రాసేయండి, ఈ డిజిట్ ని నెక్స్ట్ నెంబర్ కి యాడ్ చేయండి,
అంటే 3 + 12 ఏమవుతుంది 15 అవుతుంది. సో 1512 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీకు అన్ని సింగిల్ డిజిట్స్ వస్తే సింప్లిఫికేషన్ అవసరం లేదు, కానీ డబుల్ డిజిట్స్ వస్తే మాత్రం సింప్లిఫికేషన్ అవసరం వస్తుంది. ఇంకో లాస్ట్ ప్రాబ్లం చేసి we will move forward. 30, otherwise we'll take a little. 65, 32. ఈ నెంబర్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కాలం 6 3s 18 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ 6 2s 12 ప్లస్ 15. 12 ప్లస్ 15 అంటే 27 వస్తుంది. మళ్ళీ లాస్ట్ కాలం 5 2s 10. సింప్లిఫై చేయండి. వన్స్ ప్లేస్లో 0 ఉంది, 0 రాసేస్తాం. ఈ 1 మాత్రం నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తాం. 1 + 27 అంటే 28 వచ్చింది. ఈ నెంబర్ వచ్చిన తర్వాత వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఇక్కడ రాసేయండి. మళ్ళీ 2 ఇక్కడికి తీసుకెళ్ళండి. 2 + 18 ఏమవుతుంది 20 అవుతుంది. 2080 అనేది అవుతుంది ఆన్సర్. సో ఇలా మనం 2 డిజిట్స్లో ఏ నెంబర్నైనా కూడా మనం చేయొచ్చు. ఏ నెంబర్నైనా కూడా చాలా ఫాస్ట్గా మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ 3 డిజిట్స్ వస్తే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 2 1 1 ఇది తీసుకుందాం నెంబర్. ఓకేనా, ఇంతకుముందు మల్టిప్లై చేసినప్పుడు 3 స్టెప్స్ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ కాలాన్ని మల్టిప్లై చేస్తాం. సెకండ్ ఏం చేస్తాం? మీరు వీడియో ప్లే అవుతున్నప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తీసుకుంటే మీకు తర్వాత చూసుకోవడానికి నోట్స్లో కూడా ఉపయోగపడుతుంది. సేమ్ నెంబర్ రాస్తున్నాను. మళ్ళీ సెకండ్ స్టెప్ క్లియర్గా చూపించడానికి సేమ్ నెంబర్ రాస్తున్నాను 211. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ కాలం కదా, సెకండ్ స్టెప్లో 2 కాలమ్స్. సెకండ్ స్టెప్లో 2 కాలమ్స్. 2 కాలమ్స్ అన్నప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. ఓకే, మరి థర్డ్ స్టెప్ సేమ్ నెంబర్ మళ్ళీ రాస్తున్నాను. 1 2 1 2 1 1 మళ్ళీ రాస్తున్నాను కదా. సేమ్ స్టెప్, సేమ్ నంబర్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అన్నప్పుడు ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్ అన్నప్పుడు 2 కాలమ్స్ చేస్తాం. థర్డ్ స్టెప్ అన్నప్పుడు 3 కాలమ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 కాలమ్స్ ఎలా చేస్తారు మరి? చూడండి, ఈ చివర నుంచి ఈ చివర ఇది ఒక మల్టిప్లికేషన్. ఈ చివర నుంచి ఈ చివర ఇది మళ్ళీ 2 × 1 ఇలా అన్నమాట. వెర్టికల్ 2 × 1 ఇలా చేయాలన్నమాట. చూడండి, మూడు ఒకటేసారి క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాను? ఈ చివరి నుంచి ఈ చివర, ఈ చివరి నుంచి ఈ చివర, మళ్ళీ నిలువుగా అన్నమాట. అంటే ఈ 3 మల్టిప్లై చేసి యాడ్ చేస్తేనే థర్డ్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రిజల్ట్కి ఏం చేయాలి? చూడండి, ఫస్ట్ స్టెప్కి ఫస్ట్ కాలం చేసాము, సెకండ్ స్టెప్కి 2 కాలం చేసాము, థర్డ్ స్టెప్కి 3 కాలమ్స్ చేసాను. ఫోర్త్ స్టెప్కి మళ్ళీ అటు వెళ్ళిపోవాలి. ఫోర్త్ స్టెప్కి లాస్ట్ 2 కాలమ్స్ చేయాలి. 1 2 1 2 1 1 ఉంది కదా, దీనిలో లాస్ట్ 2 కాలమ్స్ చేయాలి ఫోర్త్ స్టెప్కి. అలా ఫిఫ్త్ స్టెప్కి ఏం చేయాలి? ఇది కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఫిఫ్త్ స్టెప్కి ఏం చేయాలంటే లాస్ట్ కాలం అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. నేను డీటెయిల్గా చెప్తున్నా కాబట్టి లెంత్ కనిపిస్తుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ ఈజీ. ఫస్ట్ కాలం, ఫస్ట్ స్టెప్, ఫస్ట్ కాలం. సెకండ్ స్టెప్కి 2 కాలమ్స్, థర్డ్ స్టెప్కి 3 కాలమ్స్, ఫోర్త్ స్టెప్కి లాస్ట్ 2 కాలమ్స్, ఫిఫ్త్ స్టెప్కి లాస్ట్ కాలం. అంతే. ఇది పెద్ద ఏం కాదు కదా క్రిటికల్. జస్ట్ కాలంని మల్టిప్లై చేయడానికి ఏమవుతుంది మనకి కదా. సో ఇది మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. 5 స్టెప్స్ ఎలా అనే క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఓకేనా, నేను మళ్ళీ ఫ్రెష్గా రాసేసి నేను చేస్తాను. 1 2 1 2 1 1. సో 1 2 1 2 1 1 ఇప్పుడు చేద్దాం. ఓకేనా, 5 స్టెప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి. 1 2s 2, ఫస్ట్ ఆన్సర్ వచ్చింది. సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. 1 1s 1 ప్లస్ 2 2s 4. 1 + 4 ఏమవుతుంది? 5 అవుతుంది కదా. సెకండ్ ఆన్సర్ వచ్చింది. థర్డ్ కాలంకి ఏం చేయాలి? 3 చేయాలి కదా, 3 కాలమ్స్ చేయాలి.
సో 1 into 1 plus 2 into 1 plus థర్డ్ ఏం చేయాలి ఈ నిలువుగా vertical 2 into 1. సో 1 into 1 అంటే 1 వస్తుంది ప్లస్ 2 into 1 అంటే 2 వస్తుంది ప్లస్ 2 into 1 అంటే అగైన్ 2 వస్తుంది అంటే మొత్తం 5 వస్తుంది కదా. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఏం చేయాలి లాస్ట్ 2 కాలమ్స్ చేయాలి అంటే 2 1s are 2 plus 1 1s are 1 అంటే 3 వస్తుంది. 1 into 1 1 వస్తుంది. దట్స్ ఇట్. అన్ని సింగిల్ డిజిట్స్ వచ్చాయి కాబట్టి మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. దానిలో ఒకటి లేదా రెండు ఏదన్నా డబల్ డిజిట్స్ వస్తే మాత్రం మళ్ళీ ఇంతకు ముందు చూపిన విధంగా సింప్లిఫై చేయాలి. ఇక్కడ అన్ని సింగిల్ డిజిట్స్ వచ్చాయి కాబట్టి అవసరం లేదు. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా 121 into 211 అంటే ఇది లెంతీగా చేయాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ 1తో చేయాలి, మళ్ళీ 1తో చేయాలి, మళ్ళీ 2తో చేయాలి, అవన్నీ యాడ్ చేయాలి. టైం కిల్లింగ్ ఇవన్నీ కదా. అలా కాకుండా సింగిల్ లైన్లో చూడండి, సింగిల్ లైన్లో మనకి మల్టిప్లికేషన్ వచ్చేసింది. జస్ట్ ఫాస్ట్గా వస్తుంది. అది కూడా జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే వితిన్ 1-2 సెకండ్స్లో ఈ లెంతీ మల్టిప్లికేషన్ మీరు చేయొచ్చు. ఓకేనా. ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. 321 446. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ చూడండి డబల్ డిజిట్స్ వస్తుంది 12. తర్వాత సెకండ్ స్టెప్ కి 2 కాలమ్స్ 3 4s are 12 3 4s are 12 ప్లస్ 2 4s are 8 అంటే 20 వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆన్సర్ అయిపోయింది. థర్డ్ ఆన్సర్ కి 3 6s are 18 ప్లస్ 4 1s are 4 ప్లస్ 2 4s are 8. సో ఏమవుతుంది 18 ప్లస్ 4 అంటే 22 ప్లస్ 8 30 అవుతుంది. సో ఫస్ట్ కాలం అయిపోయింది, 2 కాలమ్స్ అయిపోయింది, 3 కాలమ్స్ కూడా చేసాం. ఫోర్త్ స్టెప్ ఏంటి లాస్ట్ 2 6 2s are 12 ప్లస్ 4 అవుతుంది. 12 ప్లస్ 4 అంటే 16 అవుతుంది. 1 6 are 6 అవుతుంది. ఇలా వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం సింప్లిఫై చేయాలి. అన్ని సింగిల్ డిజిట్స్ వస్తే సింప్లిఫికేషన్ అవసరం లేదు. కానీ 1 2 3 ఒకటి వచ్చినా ఒకటి కంటే ఎక్కువ డబల్ డిజిట్స్ ఏ వచ్చినా కూడా సింప్లిఫై ఖచ్చితంగా చేయాలి. సో ఇది సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ రాసేయండి. ఇక్కడ 16 ఉంది కదా, 16కి 1s ప్లేస్లో ఉన్న డిజిట్ ఇక్కడ రాసేసి ఈ 1 ఏంటి ఇక్కడ కలిపేసి 31 అయింది. ఈ కలిపేసిన తర్వాత వచ్చిన నెంబర్లో 1s ప్లేస్ డిజిట్ ఇక్కడ రాయండి, మళ్ళీ 3 ఇక్కడ తీసుకెళ్ళండి, మళ్ళీ కలిపేసిన తర్వాత వచ్చిన నెంబర్లో మళ్ళీ 1s ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ డిజిట్ ని తీసేయాలండి. 2 + 12 అంటే 24. సో 243166 ఇది ఆన్సర్. సో ఈ విధంగా మనం సెకండ్ డిజిట్స్ చేయొచ్చు ఆ విధంగా. తర్వాత థర్డ్ డిజిట్స్ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి కూడా ఏవైనా సరే అప్లికేబుల్, ఎటువంటి నెంబర్లైనా కూడా ఈజీగా సింగిల్ లైన్లో మనం మల్టిప్లికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి వీడియో మళ్ళీ చూడండి. ఇంపార్టెంట్ విషయం అక్కడ వచ్చినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఒక నోట్స్గా ఉపయోగపడతాయి. అయిన తర్వాత కూడా మేము నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. మీకు టెంపరీగా మీకు జ్ఞాపకం ఉండాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి ఇంపార్టెంట్ విషయం దగ్గర. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ యాజ్ నోట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.